ఎన్నికల్లో ఓటమి నుంచి ఆ లీడర్ ఇంకా తేరుకోవడం లేదా? ఎన్నికల్లో ఓడినా నేతలంతా బయట తిరుగుతుంటే ఆయన కనీసం పార్టీ నేతలకు ముఖం చూపించలేకపోతున్నారా? సంతూరి ప్రజలు దెబ్బ కొట్టడంతోనే ఆయన ఇంతలా కుంగిపోయారా? ఇంతకీ ఎవరా నేత? ఏంటా కథ? ముద్రగడ పద్మనాభం ఆంధ్రప్రదేశ్లో ఈ పేరు తెలియని వారుండారు. కాపు ఉద్యమ నాయకుడిగా ఎన్నో ఏళ్లు పనిచేసిన ముద్రగడ కొద్ది రోజులుగా రాజకీయాలకు గుడ్ బై చెప్పేసి సైలెంట్ గా ఉన్నారు. అయితే గత అసెంబ్లీ ఎన్నికల ముందు వైసీపీలో చేరిన ముద్రగడ పిఠాపురంలో వంగగీత గెలుపు కోసం ఎంతో కృషి చేశారు. అయితే పిఠాపురంలో జనసేనాని పవన్ కళ్యాణ్ ఓడించేందుకు సర్వశక్తులు ఒడ్డారు. ఇక ఎన్నికలకు ముందు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిస్తే తన పేరు మార్చుకుంటానని సవాల్ చేసిన ముద్రగడ జనసేనాని గెలవడంతో తన పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకున్నారు. దీనికి సంబంధించి గెజెట్ కూడా రిలీజ్ చేసుకున్నారు. అయితే తన పేరు మార్పు విషయంలో కూడా బాధపడని ముద్రగడ తాజాగా ఒక విషయంలో తెగ బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ముద్రగడ పద్మనాభం స్వస్థలం కిర్లంపూడి. అది జగ్గంపేట నియోజకవర్గం పరిధిలో ఉంటుంది. కిర్లంపూడిలో మొత్తం 15,000 ఓట్లున్నాయి. గత ఎన్నికల్లో కిర్లంపూడిలో మొత్తం 11,000 ఓట్లు పోలయ్యాయి. ఇక జగ్గంపేట నియోజకవర్గం నుంచి కూటమి తరపున జ్యోతుల నెహ్రూ పోటీ చేశారు. వైసీపీ నుంచి తోట నరసింహం బరిలో నిలిచారు. ఈ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి నెహ్రూ భారీ విజయం సాధించారు. ఆయనకు కిర్లంపూడిలోనూ అత్యధిక ఓట్లు వచ్చాయి. ఇప్పుడు ఇదే విషయం ముద్రగడను తెగ ఇబ్బంది పడుతోందట. తన సొంత ఊరిలో కూడా తన మాట చెల్లుబాటు కాకుండా పోయిందని ఆయన తెగ బాధపడుతున్నారట. సాధారణంగా ఇంట గెలిచి రచ్చ గెలవాలని అంతా చెప్తుంటారు. కానీ సొంత ఊరి ప్రజలే షాక్ ఇవ్వడంతో వైసీపీ పార్టీకి తన ముఖం ఎలా చూపించుకోవాలని మదన పడిపోతున్నారట. అయితే ఈ విషయం తెలుసుకున్న వైసీపీకి చెందిన మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆయన్ను పరామర్శించారు. రాజకీయాల్లో ముద్రగడ పద్మనాభం వంటి నాయకులు అరుదుగా ఉంటారన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. కాపుల కోసం, కాపు రిజర్వేషన్ల కోసం ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపిన వ్యక్తి ముద్రగడ అని కొనియాడారు. కిర్లంపూడిలో ముద్రగడ పద్మనాభాన్ని మాజీ మంత్రి అంబటి రాంబాబు కలిశారు. రాజకీయాల్లో నష్టపోయిన ముద్రగడ తన కులాన్ని ఏనాడు ఉపయోగించుకోలేదన్నారు. కాపునాడు సమావేశం సమయంలో టీడీపీకి రాజీనామా చేసి ఆ సమావేశానికి ముద్రగడ వచ్చారని తెలిపారు. ఆ సమయంలో వంగవీటి జైల్లో ఉన్నారని, కేవలం ఒక సవాల్ను స్వీకరించి ముద్రగడ తన పేరును మార్చుకున్నారని పేర్కొన్నారు. పేరు మారినా ముద్రగడ ముద్రగడేనని, అందుకే ఆయన్ను అభినందించాలని కిర్లంపూడి వచ్చినట్లు చెప్పారు అంబటి. కాపునాడుకు హాజరైన దగ్గర నుంచి వారంటే నాకు ప్రత్యేకమైనటువంటి అభిమానం. అంతేకాదు అనేక సందర్భాలలో మొండిగా వ్యవహరించేవారు, ఘాటుగా వ్యవహరించేవారు, ఆవేశపడేవారు. చాలా సందర్భాలు కాపుల కోసం, కాపుల్లో నిరుపేదల యొక్క యువకుల్ని ముందుకు తీసుకువెళ్ళాలి. ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కాపుల రిజర్వేషన్ చేస్తాను అని అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రిజర్వేషన్లకి ఆయన ఏమాత్రం ప్రయత్నం చేయనప్పుడు వెత్తున ఉద్యమం లేచింది అంటే దానికి కారణం ముద్రగడ పద్మనాభం గారు. ఒక మాటలో చెప్పాలంటే ఆయన కుల అహంకారి కాదు, కుల తత్వవాది కూడా కాదు. అయినా తాను పుట్టినటువంటి కులానికి అన్యాయం జరుగుతుందని భావించి ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతుంటే ప్రభుత్వాన్ని నిలదీసినటువంటి వ్యక్తి. దానివల్ల ఆయన రాజకీయంగా చాలా నష్టపోయాడని నేను అభిప్రాయపడుతున్నాను. దశాబ్దాల శతాబ్దాల చరిత్ర వ్యాఖ్యలు చూస్తే సత్యహరిశ్చంద్రుడు కాలం కలిసి రాక మార్తగా కాటికాపరయ్యాడు. కాటికాపరయ్యినా సత్యహరిశ్చంద్రుడు సత్యహరిశ్చంద్రుడే. కాబట్టి అలాంటి వ్యక్తిని నేను చిన్నవాడిని, నేను గతంలో నుంచి అబ్జర్వ్ చేసుకున్న వ్యక్తిని అభినందించాలని చిరుకొచ్చాను. మొత్తంగా కిర్లంపూడి ప్రజలకు ఏమాత్రం కృతజ్ఞత లేదంటూ ముద్రగడ పద్మనాభరెడ్డి నేతల దగ్గర వాపుతున్నారట. కాపు సామాజిక వర్గం కోసం తమ కుటుంబం ఎంతో చేసిందని, అయినా ఎన్నికలు వచ్చేసరికి ప్రజలంతా ఈ విషయాలను పట్టించుకోవడం లేదని చెప్తున్నారట. అయితే ఈ ముద్రగడ కామెంట్స్ విన్న నేతలు మాత్రం రాష్ట్రంలో మహామహులే ఓటమి పాలయ్యారు, మీరెంత అని బయటకు వచ్చి చర్చించుకుంటున్నారట. చూడాలి మరి
రానున్న రోజుల్లో కిర్లంపూడి ప్రజలు ముద్రగడ పద్మనాభరెడ్డికి ఇంకెన్ని షాకులు ఇస్తారో.